నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. కానీ అదే రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ వ్యవస్థ కూడా మరో చరిత్ర ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక బాధ ఉంది. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కొందరు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి అని. అవును, ఎవరికైనా కష్టం ఉంటే ప్రభుత్వం సహాయం చేయాలి. ఎవరైనా పేదరికంలో ఉంటే వివక్ష ఎదుర్కొంటే న్యాయం జరగాలి వారికి. కానీ ప్రశ్న ఒక్కటే, మతం మారిన తర్వాత కూడా అదే ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే క్రైస్తవ మతం ఇచ్చిన మానవత్వం ఎక్కడ? కులం లేదని చెప్పే మతంలో కులం పేరుతో ప్రత్యేక హక్కులెందుకు? ఇది ఎవరి మీద ద్వేషం కాదు, ఇది ఒక స్పష్టమైన రాజ్యాంగ ప్రశ్న. ఇది హిందువుల మీద పడే సామాజిక రాజకీయ ప్రభావం గురించి అడిగే ప్రశ్న. ఎస్సీ రిజర్వేషన్ అంటే కేవలం ఆర్థిక సాయం కాదు, అది హిందూ సమాజంలో శతాబ్దాలుగా జరిగిన అంటరానితనం, సామాజిక బహిష్కరణ, ఆలయ ప్రవేశ నిషేధం, నీటి బావుల దగ్గర అవమానం, గ్రామ సరిహద్దుల్లో జీవన బాధలకు రాజ్యాంగం ఇచ్చిన పరిహారం. అంటే ఎస్సీ రిజర్వేషన్ పుట్టింది కుల అవమానాల చరిత్రలో నుంచి. అది ఒక ప్రత్యేక సామాజిక గాయం కోసం ఇచ్చిన ఔషధం. ఆ ఔషధాన్ని ఎవరికి పడితే వారికి పనిచేస్తే అసలు గాయపడిన వర్గాలకే మందు తగ్గిపోదా? ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. క్రైస్తవ మతం చెబుతోంది దేవుని ముందు అందరూ సమానమని. అయితే అదే సమానత్వాన్ని ముందుగా చర్చిల్లో అమలు చేయాలి కదా. మీరు ముందుగా అక్కడ కొట్లాడి సమాన హక్కులు సాధించుకోవాలి కదా. దళితులకు వేరే చర్చిలంట, మరి అగ్రవర్గాల వారికి వేరే చర్చిలంట, మరి సమాధి స్థలాల్లో కూడా వేరే వేరే ఉంటే అది హిందూ సమాజ సమస్య కాదు కదా. అది మతం మారిన మనస్తత్వం మారని వారి సమస్య. ఆ సమస్యకు పరిష్కారం ఎస్సీ కోటా అస్సలు కానే కాదు. ఆ సమస్యకు పరిష్కారం చర్చి లోపల సామాజిక సంస్కరణ. ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నామంటే ముందుగా ప్రశ్నించాల్సింది ఎవరిని? హిందూ సమాజాన్నా, లేక కులం లేదు అందరూ సమానమని చెప్పే మత గ్రంథాన్నా, లేక చర్చి ఫాదర్లనా, లేక క్రిస్టియన్ మిషనరీలనా? హిందూ ధర్మం మీద ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ అదే హిందూ సమాజం లోపల నుంచి సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. ఇదే నేల మీద మహాత్మా గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇదే నేల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. అదే భారతీయ చైతన్యంలో సర్వే జనా సుఖినో భవంతు అనే మహాకావ్యం పుట్టింది. ఇదే సనాతన దృష్టిలో ఆత్మకు కులం లేదు, భగవంతునికి భేదం లేదు అనే ఆధ్యాత్మిక సత్యం ఉంది. కానీ రాజకీయంగా ఒక నిజం మర్చిపోకూడదు. హిందూ సమాజంలో ఉన్న తప్పులను సరిదిద్దడానికి ఇచ్చిన రిజర్వేషన్ను హిందూ సమాజాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా అదే రూపంలో అడగడం న్యాయమా? హిందువులు మమ్మల్ని గుడిలోకి రానివ్వడం లేదని మతం మారారు. మీ వాడలలో చర్చిలు కట్టుకొని అక్కడ మీరే ప్రార్థనలు చేసుకుంటున్నారు. అదేదో మీరు మతం మారకుండా హిందూ మతంలోనే ఉండి మీ వాడలలోనే మీరే గుడి కట్టుకోవచ్చు కదా. మీరే ఆ గుడిలో పూజలు చేసుకోవచ్చు కదా. అప్పుడు అగ్రవర్ణాల వారు కట్టుకున్న గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మీ వాడలలో మీరు కట్టుకున్న గుడిలో కూడా ఉండి మిమ్మల్ని సదా కాపాడేవాడు. కానీ క్రైస్తవ మత ప్రచార వ్యవస్థ ఏం చేసింది? హిందూ సమాజంలోని బాధలను చూపించి మత మార్పిడికి ఉపయోగపరుచుకుంది. ఇక్కడ కులం ఉంది, మా దగ్గర సమానత్వం ఉంది అని చెప్పింది. కానీ మతం మారిన తర్వాత కూడా అదే కులం, అదే వేరు చూపు, అదే సామాజిక దూరం కొనసాగితే అది హిందూ మతం వైఫల్యమా? లేక క్రైస్తవ మత సంస్థల వాగ్దానం విఫలమైందా? లేక కొందరు స్వార్థ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి పన్నిన మత మార్పిడి పన్నాగమా? దళితులు హిందూ సమాజంలో బాధపడ్డారు అని చెప్పి మతం మార్చారు. సరే, అది వారి వ్యక్తిగత హక్కు. కానీ మతం మారిన తర్వాత కూడా అదే బాధ ఉంది అంటే మీరు వెళ్ళిన మతం ఇచ్చిన పరిష్కారం ఎక్కడా? సమానత్వం ఎక్కడా? సామాజిక గౌరవం ఎక్కడా? సొంతంగా ఆలోచించే విచక్షణ జ్ఞానం లేకుండా చర్చి ఫాదర్ల ప్రలోభాలకు లొంగి మతం మారిన వారంతా ఇప్పుడు బాధపడితే ఎలా?
మనం చేసిన తప్పొప్పులు పాపపుణ్యాలే మనల్ని నరకాల్ని లేదా స్వర్గాన్ని చేరుస్తాయి. భగవంతుడు మనల్ని సన్మార్గంలో నడిపించేలా మార్గాన్ని చూపిస్తాడు, శక్తిని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ గమ్యం చేరాల్సింది మనమే. ఆ దైవతత్వం అర్థం చేసుకోకుండా నేను కష్టపడను, నేను పని చేయను, ఈ దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆ దేవుడు డబ్బులు ఇస్తాడంటున్నాడు, నేను ఎన్ని పాపాలు చేసినా శిక్ష లేకుండా పరిశుద్ధుడిని చేస్తానంటున్నాడు అని మతం మారడం అంటే నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి జన్మనిచ్చిన సొంత తల్లిదండ్రులను పెరిగి పెద్దయ్యాక చీ ఈమె నా తల్లి కాదు, వీడు నా తండ్రి కాదు, వాడు నా తండ్రి, నేను జల్సాలు చేయడానికి డబ్బులు ఇస్తానంటున్నాడు అని వెళ్ళడం లాంటిదే. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే నమ్మక ద్రోహులే. మీరు చేసింది దైవ ద్రోహం. ఒక దేవుడు చేయలేని అద్భుతాలు ఇంకో దేవుడు ఎలా చేస్తాడు? దేవుళ్ళందరూ సమానమే కదా, అందరికీ ఒకే శక్తి ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. మత మార్పిడి వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కానీ రిజర్వేషన్ సామాజిక న్యాయానికి సంబంధించిన జాతీయ విధానం. ఇక్కడ హిందూ సమాజానికి ఒక భయం ఉంది. ఆ భయం అనవసరం కాదు. ఇప్పటికే పరిమితంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లోకి మరిన్ని వర్గాలను తీసుకువస్తే నష్టం ఎవరికి? అగ్రవర్గాలకు కాదు. నష్టం మళ్ళీ అదే పేద దళిత కుటుంబాలకు, నష్టం మళ్ళీ అదే చిన్న గ్రామాల్లో చదువుకుంటున్న పిల్లలకు. ఇది దయ పేరుతో చేసే అన్యాయం, మానవత్వం పేరుతో చేసే అసమానత్వం, హక్కుల పేరుతో అసలు హక్కుదారుల వాటా తగ్గించే ప్రమాదం. ఒక కుటుంబంలో 5గురికి సరిపడే అన్నం ఉంటే అక్కడ 10 మందిని భోజనానికి కూర్చోబెడితే అది దయ కాదు, అది అందరికీ ఆకలి పెంచే నిర్ణయం. అందుకే ఈ ప్రశ్నను భావోద్వేగంతో కాకుండా స్పష్టమైన బుద్ధితో చూడాలి. దళిత క్రైస్తవులకు సమస్యలు ఉంటే వారికి ప్రత్యేక పథకాలు ఇవ్వండి. వారి విద్యకు, ఉద్యోగాలకు, గృహాలకు, భద్రతకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి. మైనార్టీ సంక్షేమంలో నిజంగా దళిత క్రైస్తవులకు వాటా చేరేలా చట్టబద్ధమైన పర్యవేక్షణ పెట్టండి. కానీ ఎస్సీ కోటాలోకి తీసుకురావడం అంటే అసలు ఎస్సీ వర్గాల హక్కుల మీద కొత్త ఒత్తిడి పెట్టడం. మందకృష్ణ మాదిగ గారిని ఇంకో ప్రశ్న కూడా అడగాలి. క్రైస్తవ మతంలో కులం లేదని చెబుతారు. అయితే దళిత క్రైస్తవుడు అనే గుర్తింపు ఎందుకు అవసరమైంది? కులం లేదంటే కులం ఆధారిత రిజర్వేషన్ ఎందుకు? కులం ఉంటే క్రైస్తవ సమాజం ముందుగా తనలోని కులగోడలను కూల్చాలిగా. చర్చికెళ్ళి ప్రార్థనలు చేస్తే చాలదు, హక్కుల కోసం పోరాడాలని మీరే చెబుతున్నారు. మరి ముందుగా క్రైస్తవంలోకి కుల నిర్మూలనకు మీరే పోరాటం చేయవచ్చు కదా. అయినా మీరెందుకు చేస్తలేరు? ఎస్సీలలో ఉన్న మాదిగలు, మాలలు ఒక్కటి కాదు, వేరు వేరు. మా రిజర్వేషన్ ఫలాలను మాలలు తన్నుకుపోతున్నారు అని అసూయ, ఆక్రోశంతో ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాడే మీరే దళితులందరినీ సమానంగా చూడలేకపోతున్నారే. మరి అగ్రకులాలు మిమ్మల్ని సమానంగా చూడాలని ఎలా అడుగుతున్నారు? ముందుగా మీరు మారి తర్వాత మిగతా వాళ్ళను మారమని చెప్పండి మందకృష్ణ మాదిగ గారు. అయినా సనాతన ధర్మం గొప్పది కాబట్టి దళితులను హరిజనులుగా సంబోధిస్తున్నారు. హరిజనులు అంటే సాక్షాత్తు ఆ హరికి బిడ్డలు అని అర్థం. అంత గొప్ప స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది. అయినా మీరు హిందూ ధర్మాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా హిందూ సమాజం కోసం ఇచ్చిన రాజ్యాంగ పరిహారాన్ని కోరడం ఒక సిగ్గుమాలిన ప్రశ్న. ఇది ఎవరి విశ్వాసాన్ని అవమానించే ప్రశ్న కాదు. ఇది న్యాయం అన్యాయం మధ్య గీత గీసే ప్రశ్న. సనాతన ధర్మం అంటే ఒకే పుస్తకం కాదు, ఒకే ఆజ్ఞ కాదు, అది వేల సంవత్సరాల ఆత్మ పరిశీలన, తప్పును ఒప్పుకునే ధైర్యం, సంస్కరణను స్వీకరించే శక్తి, ఆధ్యాత్మికంగా అందరిలో దైవాన్ని చూసే దృష్టి. అందుకే హిందూ సమాజం చెబుతోంది, మా తప్పులు మేమే సరిదిద్దుకుంటాం, మా హరిజనులు మళ్ళీ గర్వాపసి చేయండి అంటున్నారు. కాబట్టి మతం మారిన హరిజనులారా మళ్ళీ సనాతనంలోకి తిరిగి రండి. అప్పుడు ఈ గొడవంతా ఉండదు కదా. మీ రిజర్వేషన్ ఫలాలు మీకే అందుతాయి, ఇప్పుడున్న మీ హక్కులు కూడా మీకే ఉంటాయి. చదువు, ఉద్యోగాలలో మీ వాటా మీకు అందుతూనే ఉంటుంది. ఇది క్రైస్తవులపై ద్వేషం కాదు, ఇది హిందూ ఎస్సీ వర్గాల హక్కుల రక్షణ. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు, ఇది రిజర్వేషన్ అసలు ఉద్దేశాన్ని కాపాడే వాదన.
దళితుడి గౌరవం రాజకీయ నినాదం కాదు, అది చరిత్ర ఇచ్చిన గాయం. ఆ గాయానికి ఇచ్చిన హక్కును నీరుగార్చకూడదు. కాబట్టి కేంద్రం, కమిషన్లు, కోర్టులు ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ అనేది సంఖ్యల ఆట కాదు, అది హిందూ సమాజంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన రక్షణ కవచం. ఆ కవచాన్ని బలహీనపరిస్తే నిజంగా అణగారిన వారే మళ్ళీ నష్టపోతారు. మతం మారిన వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు, కానీ హక్కుల పేరుతో అసలు హక్కుదారుల వాటా తగ్గించడాన్ని మాత్రం ప్రశ్నించాలి. హిందూ సమాజాన్ని విమర్శించడం సులువు, సనాతన ధర్మాన్ని నిందించడం సులువు, కానీ ప్రశ్నలు అక్కడే ఆగవు. ఇప్పుడు ప్రశ్న చర్చిల వైపు కూడా తిరుగుతోంది. మీరు చెప్పే సమానత్వం పుస్తకాల్లో మాత్రమేనా, ప్రార్థనల్లో మాత్రమేనా, లేక చర్చి గోడల లోపల నిజంగా అమలవుతుందా? ఇది క్రైస్తవ వ్యక్తులపై ద్వేషం కాదు, ఇది క్రైస్తవ సంస్థాగత వ్యవస్థపై ప్రశ్న. ఇది ప్రార్థనపై దాడి కాదు, ఇది రాజకీయ హక్కుల తర్కంపై విమర్శ. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు, ఇది రిజర్వేషన్ అసలు అర్థాన్ని కాపాడే వాదన. హిందూ మతాన్ని విమర్శించడానికి చాలామంది ముందుంటారు, సనాతన ధర్మాన్ని తిట్టడానికి చాలా గొంతులు వినిపిస్తాయి. కానీ చర్చిల్లో కుల వివక్ష జరుగుతుంటే ఎందుకు మౌనం? మతం మీ ఇష్టం కావచ్చు, కానీ రిజర్వేషన్ అర్థం దేశం నిర్ణయించాలి. విశ్వాసం మీ వ్యక్తిగతం కావచ్చు, కానీ రాజ్యాంగ హక్కులు సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతోంది. ఆలోచించండి, ఆగం కాకండి. జై హింద్.